ఆ పెద్దాయన్ని చూసిన నేను చేతిలో ఉన్న కొబ్బరికాయ కూడా కొట్టకుండా కాసేపు పక్కన నిలబడి చూస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళెవ్వరూ ఈ పెద్దాయన్ని పట్టించుకోలేదు. అందులో మా వాళ్ళు కూడా కలిసిపోయి పూజలు చేసుకుంటున్నారు. ఆకలితో అలమటిస్తూ ఆర్తనాదాలు చేస్తున్నా కూడా ఎవ్వరూ ఆయన వంక చూడలేదు. నేనేమో ఇందులో ఒక్కరైనా రెస్పాండ్ కారా అని వెయిట్ చేస్తున్నా. ఫైనల్ గా ఆ పెద్దాయన ఆకలి శృతి మించి ఒక్క మాట అన్నాడు. పరమేశ్వర, నీ సన్నిధిలో నా తండ్రి ఇంత బాధ, ఆకలితో అలమటిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదే భగవంతుడా అన్నాడు. ఇంకా అప్పటి వరకు ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న నాకు ఒకటి అర్థమైంది, మానవత్వం లేని మనుషుల మధ్య జీవిస్తున్నామని. ఇంకా వెంటనే నేను ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాను, మీరు బాధపడకండి, మీ మొర విన్నా ఆ పరమేశ్వరుడే నన్ను పంపాడు, మీకు భోజనం తీసుకొస్తాను రండి, ఇలా కూర్చోండి అని నీడచాటుకి ఆ పెద్దాయన్ని తీసుకొచ్చాను. అందుకు ఆ పెద్దాయన, అమ్మా మీకెందుకు శ్రమ అంటూనే నాకు విషయం చెప్పాడు. అదేంటో మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.